హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. అదేంటంటే, ఇప్పుడు రీసెంట్గా ఒక రెండు వర్గాల మధ్యలో ఒక చిన్న పోరాటం మొదలైంది. అది ఎటువంటి పోరాటం అంటే ప్రాంతీయతత్వాన్ని కాపాడుకోవాలని ఒకరు, ప్రాంతీయతత్వాన్ని లేకుండా చేయాలని మరొకరు, అసలు ఈ ప్రాంతీయతత్వం ఏందని ఇంకొకరు. అయితే నేను అనేది ఏంటంటే, మన భాషని, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడంలో తప్పేం లేదు. 100% మనం కాపాడుకోవాలి. ఎదుటి వ్యక్తి ప్రత్యక్షంగా నీ కమ్యూనిటీని కానీ, నిన్ను కానీ, నీ భాషను కానీ, నీ యాసను కానీ పర్టికులర్గా నీ మీద దాడి చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా బ్రిటిష్ వాడిని ఉరికిచ్చి కొట్టడంలో తప్పు ఏమీ లేదు. అటువంటి పోరాటాలతోనే మన భారతదేశ స్వతంత్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నెక్స్ట్ ఇంతవరకు ఇది ఓకే. అయితే రెండోది ఏంటి, కొన్ని కమ్యూనిటీలోనే, పేరు చెప్పదలుచుకోలేను, కొన్ని కమ్యూనిటీస్ని పంపించాలి ఇక్కడ నుంచి, గో బ్యాక్ అనే నినాదంతో వీళ్ళు కొంతమంది అంటున్నారు. సరే, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది భారతదేశం అనేక సంస్కృతులు, జాతులు, కులాలు, మతాలు, వర్గాలకు సంబంధించినటువంటి సమ్మేళనమే భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి పోయినా జీవించుకునే స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి. ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇక్కడ భారతదేశంలో పక్కకు పెట్టండి, వేరే దేశాలకు ఇతర దేశాలకు కూడా బ్రతికే అటువంటి అవకాశాన్ని ప్రతి దేశం కూడా పౌరసత్వాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా మనకు కూడా ఆధార్ కార్డ్ అనే ఒక ఐడెంటిటీ తోటి ఏ రాష్ట్ర ప్రజలైనా సరే భారతదేశంలో ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉంది. ఏ పనినైనా చేసుకునే అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినాయి. అటువంటప్పుడు ఒక వ్యక్తి తన స్వార్థం కోసం, తన స్వార్థ ప్రయోజనం కోసం నువ్వు ఉండు అని చెప్పడానికి లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పడానికి లేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ప్రతి చోట బతికే అవకాశం ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ప్రతి చోట బతకొచ్చు, తప్పేం లేదు. ఈరోజు నువ్వు వేరే రాష్ట్రానికి ఏదైనా పని మీద పోతావు,